పరిశుద్ధుడ మహోన్నతుడమ్మా యేసు ప్రభువానికి వందనములు, నీకు స్తోత్రములు. కొద్ది క్షణములు నీ వాక్యం ధ్యానించొచ్చుండగా నీ వాక్యంలోని సత్యమును మాకు బోధించమని, విశుద్ధపరచమని మా మధ్యకు ఆహ్వానిస్తూ ప్రార్థించి వేడుకొంచున్నాం స్వామి. Amen. Amen. Good morning. Good morning, We are Tanvi. entering into a very closing, almost last position కి వచ్చాం. మూడు భాగాలు, ద త్రీ స్టేజెస్ ఆఫ్ సాల్వేషన్ అని మీతో మాట్లాడుకుంటూ వచ్చాను. ఈ సాల్వేషన్ లో దానికి ముఖ్య కారణం దేవుని ప్రేమని, దయా దాక్షిణ్యత. ఆ ప్రేమ గురించి కూడా మాట్లాడుకున్నాం, దేవుని దయా దాక్షిణ్యత గురించి కూడా మాట్లాడుకుని ఈ రక్షణ ప్రణాళిక ఏంటో మీకు చెప్పాను. ఆ ప్రభు తన రక్షణ ప్రణాళికలో ఏ రీతిగా పాప క్షమాపణ ద్వారా మన శరీర పునరుద్ధారంలో తీసుకుని వచ్చి మొదటి రిజరక్షన్, రెండవ రిజరక్షన్, దాని తర్వాత ఈ యొక్క రక్షణ పరిపూర్ణతలోకి మనం వచ్చాం. ఆ రక్షణలో మూడు భాగాలు చెప్పాను. మొదటిది జస్టిఫికేషన్ అని జ్ఞాపకం చేశాను. అనగా పాత పాపపు స్థితిలో నీవు నీతిమంతుడిగా తీర్చి ఆయన రక్షణ కృపలోనికి ప్రవేశించడానికి విశ్వాసమును బట్టి, కృపను బట్టి నువ్వు నీతిమంతుడిగా తీర్చబడితే అని జ్ఞాపకం. అంటే దట్ ఈస్ ద పొజిషన్. పాస్ట్ పొజిషన్లో నుండి నీతిమంతుడిగా తీర్చబడి ఆయన రక్షణ ప్రణాళికలో అర్హుడుగా నేను నీతిమంతుడిగా చేర్చి నీకు ప్రవేశం కలిగజేసిన సత్యాన్ని మనం గమనించుంటున్నాం. దట్ మీన్స్ జస్టిఫికేషన్ ఈస్ బీయింగ్ రిమూవ్డ్ ఫ్రమ్ ద పెనాల్టీ ఆఫ్ సిన్. పాపం యొక్క ఆ యొక్క శాపం అనగా పెనాల్టీ, దానికి ఉన్నటువంటి శిక్ష నుండి విడుదల పొంది నీవు ఒక నూతన స్వభావంలోనికి క్రీస్తులోకి తీసుకుని రావడం స్వభావం మాట్లాడుకున్నాం. చివరిలో కూడా మళ్ళీ ఒకసారి రివైవ్ చేస్తాను. తర్వాత శాంక్టిఫికేషన్ గురించి మాట్లాడుకున్నాం. అంటే ప్రస్తుత ప్రోగ్రెసివ్, ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో వాట్ ఎవర్ ఎవ్రీ డే ఇస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఎవ్రీ డే పాపం నిమిత్తమై చనిపోయి దేవుని నీతి నిమిత్తమై అనగా నీ యొక్క జీవంలోనికి తిరిగి లేపబడే ఒక స్వభావం. ఈ శాంక్టిఫికేషన్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. వేరాస్ ఆయన ఆ జస్టిఫికేషన్ అనేది ఒక్కమారే ఆయన క్రీస్తు యొక్క మరణ పునరుత్థానం వలన మానవుని కొరకు బలియాగంగా అర్పించబడిన ఒక కార్యం. దాని వలన నీవు నీతివంతుడిగా తీర్చబడి ఒక నూతన సృష్టిగా చేయబడుతున్నావు. శాంక్టిఫికేషన్లోకి వచ్చేటప్పటికి నీవు ఆయన యొక్క జీవిత విధానమును బట్టి, బై ద ప్యాటర్న్ ఆఫ్ హిస్ లైఫ్, ఆయన జీవిత విధానమును బట్టి మనకు ఈ కృప కలిగ చేయబడి నీతిమంతుడిగా తీర్చబడడానికి ప్రభు తన కృప మనకి ఇచ్చాడు. అనగా నీవు పాపపు స్వభావంలో నుండి తీసివేయబడి ఒక నూతన జీవిత విధానంలోనికి తీసుకొని వచ్చి, అనగా నీలో పాపము తీసివేయబడి, ఫర్ ఆల్ ద రిమూవల్ ఆఫ్ సిన్ ఫ్రమ్ యూ. కనుక నీతిమంతుడిగా తీర్చబడిన నీవు ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో నీ స్థితిని నీవు తిరిగి నీ కండిషన్ ఏదైతే ఉందో అది ప్రభు యొక్క రక్షణలో నీవు దానిని సిద్ధం చేసుకుంటావు. బేస్డ్ ఆన్ ద ప్యాటర్న్ ఆఫ్ క్రైస్ట్ అండ్ హిస్ లైఫ్. ఆయన యొక్క జీవిత విధానంలో అది ఆధారపడి ఉందని మనం అందరం జ్ఞాపకం చేసుకుంటాం. నిజమే దేవుని బిడ్డలారా, ఇన్ దిస్ అనగా ఈ ఈ శాంక్టిఫికేషన్లోకి వచ్చేటప్పటికి యు డై డైలీ. రోజు కూడా పాప నిమిత్తమై చనిపోయి నువ్వు తిరిగి నీతి నిమిత్తమై జీవిస్తూ ఒక డిసిప్లిన్లోకి వస్తావు. ఆ డిసిప్లిన్లో ఏంటంటే నేను చదువుకున్నాను కదా, ఆ ఏవేవి కార్యములన్నీ మన జీవితంలో నుంచి వెళ్ళిపోవాలనో వాటన్నిటిలో నుంచి మనం తీసివేయబడచ్చు, నూతన పరచబడిన స్వభావంలోనికి వచ్చి ఆ పాపం యొక్క శక్తి, దాని స్వభావం అంతా కూడా మనలో నుంచి తీసివేయబడుతుంది. ఎప్పుడైతే నువ్వు అది అన్ని నీలోంచి తీసివేయబడతావో దెన్ యూ ఆర్ గోయింగ్ టు బి గ్లోరిఫైడ్. దట్ మీన్స్ దేవుని యొక్క సమరూపంలోనికి మార్చబడతావు, మహిమ శరీరంలోనికి రాబడుతుంది. ఆ మహిమ శరీరంలో ఎటువంటి పాపపు స్వభావం కానీ స్థితి కానీ ఉండదని దేవుని వాక్యం. ఏంటిది ఇది? ఇది మహిమ శరీరంలోనికి వచ్చినప్పుడు నువ్వు టోటల్ రిమూవల్ ఆఫ్ ద సిన్, ప్రెసెన్స్ ఆఫ్ సిన్ ఇస్ రిమూవ్డ్. ఒక నూతన సృష్టిగా చేపడ్డావు, మహిమ శరీరంలోకి తీసుకుని రాబడి దేవునితో అనగా ప్రభువుతో యేసు క్రీస్తు యొక్క సమరూపం వారుగా మార్చబడే స్వభావం. సో దాని గురించి ఇప్పుడు మన గ్లోరిఫికేషన్ గురించి చూద్దాం. ఇట్ ఈస్ రెన్యూయింగ్ ఆఫ్ అవర్ లైఫ్ ఫ్రమ్ ద పవర్ ఆఫ్ సిన్ ఫర్ ఎవర్. నిరంతరము సాతాను యొక్క పాపపు ఆ యొక్క అధికారములో నుండి పరిపూర్ణముగా తీసివేయబడిన స్వభావమే గ్లోరిఫికేషన్, మహిమపరచబడే జీవిత విధానం. ఈ మహిమపరచబడే జీవితం ఏంటంటే ప్రభువును పోలిన పోలికలోనికి చేర్చబడ్డ జీవితం. It is brought into the realm of that, like
లైక్నెస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు సమరూపంగా మార్చబడి అనగా ఆ స్వభావంలోని తీసుకుని రాబడ్డాం. మళ్ళీ చెప్తున్నాం, యూ విల్ నాట్ బికమ్ జీసస్, బట్ యు ఆర్ బ్రాట్ ఇన్ టు ద లైక్నెస్ ఆఫ్ జీసస్. ఆయన స్వరూపంలో తీసుకుని రాబడడం అనగా నూతనపరచబడినటువంటి జీవితం. ఇంకా లేదంటే ఏం లేదు, మహిమలోనికి వచ్చేసాం. యు బిన్ బ్రాట్ ఇన్ టు ద సేమ్ రెల్మ్. దేవుడు ఏ మహిమతో ఆయన ఉన్నాడో ఆ మహిమలోనికి తీసుకుని రాబడినటువంటి ఒక స్వభావం. చూద్దాం. ఇంకా దిస్ ఆల్ ఆల్మోస్ట్ ఐఎమ్ టీచింగ్ యూ కనుక ఒకసారి చూద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం నుంచి తీయండి, అందరం చూద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. కాబట్టి మనలో సంపూర్ణులమైన వారమందరము ఈ తాత్పర్యమే కలిగి ఉందము. ఏ అప్పుడు తాత్పర్యము? ఇప్పుడు మనం అందరము యేసుక్రీస్తు ఉన్న ఉన్నతమైన పిలుపులో కలుగు బహుమానము పొందవలని గురి ఎద్దకే పరిగెత్తుచున్నాము. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలని గురి ఎద్దకు పరిగెత్తుచున్నాం. ఏం గురి మనం పరిగెడుతుంది? వాట్ ఈజ్ అవర్ గోల్? ప్రభుతో ఉండాలి. ప్రభు మహిమపరచబడి తన దేవుని యొక్క కుడి చేతి వైపున కూర్చుని ఉన్నాడు. ఆ మహిమలోనికి మనం ప్రవేశించాలి అంటే మహిమ శరీరం అనగా క్రీస్తు సమరూపములుగా మార్చబడాలి. నిన్న కూడా చెప్పాను నీకు ఇది. ఆయన మార్చబడాలి. అది మార్చబడాలి అంటే నువ్వు తీర్పు తీర్చబడాలి, నీతిమంతులుగా తీర్చిదిద్దబడాలి. తీర్పు తీర్చబడిన తర్వాత నువ్వు పవిత్రీకరించబడాలి. పవిత్రీకరించబడిన తర్వాత నీవు మహిమపరచబడతావు. ఆ మహిమ గ్లోరిఫై అయిందంటే యు బీయింగ్ బ్రాట్ ఇన్ టు ద హోల్ రెల్మ్ ఆఫ్ గ్లోరిఫికేషన్ ఆఫ్ గాడ్. దేవుని మహిమలోనికి తీసుకుని వచ్చి సమరూపములుగా వారిగా మార్చబడే ఒక స్థితి. కాబట్టి మనలో సంపూర్ణమైన వారమందరము అనగా యేసు యొక్క రక్తంతో కడగబడిన వారందరము పరిశుద్ధాత్మతో నీతిమంతులుగా తీర్చబడి ఆయన యొక్క స్వభావంలోనికి మార్చబడిన మనం అందరము మనమందరము ఈ తాత్పర్యమే కలిగి ఉందాము. అప్పుడు దేనిని గుర్చేను మీకు వేరే తాత్పర్యం కలిగి ఉండేలా అది దేవుడు మీకు బయలుపరచును. అయినను ఇప్పటి వరకు మనకు లభించిన దానిని బట్టి క్రమముగా నడుచుకుందాము. ఇట్స్ అ ప్రాసెస్ ఆఫ్ లైఫ్. ఇప్పటి వరకు లభించినటువంటి దాన్ని బట్టి మనం క్రమంగా నడుచుకోవాలి. ఇట్స్ అ డిసిప్లినరీ లైఫ్. దర్ ఇస్ నథింగ్ దట్ ఈస్ గోయింగ్ టు హిండర్ యువర్ రిలేషన్షిప్ విత్ యువర్ గాడ్. నీకు నీ దేవునికి ఉన్నటువంటి సంబంధాన్ని పాడు చేసేది ఏది కూడా లేదు అక్కడ. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నారు. వీరిని గురించి మీతో అనేక పర్యాయాలు చెప్పి ఇప్పుడు ఏడ్చుచూ చెప్పుచున్నాను, నాశనమే వారి అంతము. ఎవరు? ఆయన సమరూపముగా మార్చబడిన వారు దగ్గరికి వస్తారు, రెండో పునరుత్థానానికి వస్తారు, తీర్పు తీర్చబడతారు. నాశనమే అంటాడట అగ్ని. చూడండి ఇక్కడ వారి అంతము, వారి కడిపే వారి దేవుడు. ఎవరు వీళ్ళు? ప్రభువుతో సమరూపం గలవారిగా మార్చబడలేని వారు. ఎవరట వీరు? వారి కడిపే వారి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుచున్నారు, భూ సంబంధమైన వాటి అందే మనసుంచుచున్నారు. కానీ మన పౌరస్థితి పరలోకమందున్నది. అక్కడ నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. ఆ కనిపెట్టుకున్నటువంటి పౌరస్థితిలోనికి ప్రవేశించడమే మహిమపరచబడడం. ఆ గ్లోరిఫికేషన్ ఏంటంటే ఆ మహిమ స్థితిలోనికి, ఆ పౌరసత్వంలోనికి ప్రవేశించి ప్రభు దినం మటుకు ఓపికతో ఉన్న మనము కదా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం అంటాడు, ప్రభు దినము వరకు అంటాడు. ప్రభు దినం వరకు అనగా ఆ చివరి తీర్పు వరకు, అంటిల్ ద లాస్ట్ డే ఆఫ్ ది డే ఆఫ్ క్రైస్ట్, గ్రేట్ డే ఆఫ్ గాడ్. అప్పటి వరకు ఎవరైతే ఓపికతో ఉంటారో వారు ఆయన పౌరసత్వం పొంది రక్షకుడి నిమిత్తం కనిపెట్టుకుని ఉన్నాం మనం కనుక ఆయనతో కూడా మహిమలో చేర్చబడతాం. సమస్తము తనకు లోపరచుకున్న దాని శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరముగాను రూపము సమరూపము గల దానిగా ఆయన మార్చును. దట్ ఈస్ ద గ్లోరిఫికేషన్. మళ్ళా చూడండి, సమస్తము తనకు లోపరుచుకున్న జారిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరం సమరూపము గల దానిగా మార్చుకునడము. దిస్ ఈస్ గ్లోరిఫికేషన్. అంతం మటుకు, ఆ దినం మటుకు వేచి ఉండాలి. సాంక్టిఫికేషన్లో ఏమేమి విడిచిపెట్టాలో మనం అన్ని చూసాం.
ఇక్కడ కూడా చెప్తున్నాడు, వీళ్ళు ఎవరంటే వీరు సిలువను గురించినటువంటి వార్త వినకుండా సిలువకు శత్రువులై ఉండి వారి కడుపే వారి యొక్క జీవితం, వారు వారు సిగ్గుపడాల్సిన వాటిలో అత్యించబడుచున్నారు. వారు భూలోక సంబంధమైన వాటిని మర్శించి ఉన్నారు కనుక పరలోక సంబంధమైన కృప పోగొట్టుకొని ఆ పౌరసత్వాన్ని పోగొట్టుకున్నారు. ఎవరు వీరు? మహిమపరచబడిన వారు, పౌరసత్వమును పొందిన వారు. ఆయన నీతిమంతుడిగా, ఆయన యొక్క విశ్వాసంతో కృప ద్వారా నీవు నీతిమంతుడిగా తీర్చబడి, పరిశుద్ధాత్మద యొక్క నడిపింపు ద్వారా నీవు పవిత్రీకరించబడి, బీయింగ్ సాంక్టిఫైడ్, రిడీమ్డ్ ఆఫ్ ఆల్ ద డర్ట్, ఆ పాపం యొక్క శాపం నుంచి విడుదల పొంది ప్రభు యొక్క సమరూపం గల వారిగా మార్చబడి ప్రభు ఉండు చోట్ల మనమును ఉండులాగున ఆయన సిద్ధపరిచిన స్థలంలో మనం చేర్చబడటమే ఈ గ్లోరిఫికేషన్. సో వండర్ఫుల్ అండర్స్టాండింగ్. మంచి చక్కగా 3 భాగాలు. జస్టిఫికేషన్ అనగా నీతిమంతులుగా తీర్చబడతావు. సాంక్టిఫికేషన్, యు హావ్ బీన్ బ్రాట్ ఇన్ టు ద రెల్మ్ అనగా పరిశుద్ధుడిగా నీవు దేవునితో సమరూపం గల వారిగా మార్చబడతావు. గ్లోరిఫికేషన్, ఆయనతో కూడా కలిసి ఉంటాం. అంటే మనకు సామెతం కాకులు కలిసి ఉంటాయి, గద్దలు కలిసి ఉంటాయి అంటారు కదా. నా వీఆర్ ఇన్ టు ద లైక్నెస్ ఆఫ్ క్రైస్ట్ కనుక మనం క్రీస్తుతోనే ఉంటాం. అర్థం కావడానికి చెప్తున్నాను. కనుక దేవుని బిడ్డలారా, ఈ గ్లోరిఫికేషన్ అనేది ఏంటంటే ఇట్ ఈస్ ద ఫైనల్ స్టేజ్ వేర్ దెర్ ఇస్ నో సిన్ అండ్ దెర్ ఇస్ నో పవర్ ఆఫ్ సిన్. పాపము లేదు, పాపం యొక్క శక్తి లేదు అక్కడ. ఇట్స్ ఎ ఫ్యూచర్ రియాలిటీ, జరగబోయే ఒక భవిష్యత్తు. అండ్ ఇట్ ఇస్ అన్ ఎక్స్పెక్టేషన్. మనం ఏదైతే గురి కొరకు పరిగెత్తామో దాని ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ప్రభువుతో కూడా ఉండటమే. అందుకే ప్రభు అంటాడు, నీవు నేను ఉండు చోటున మీరును ఉండులాగా అన్నాడు. సో గ్లోరిఫికేషన్ ఈజ్ అన్ ఎక్స్పెక్టెడ్ లైఫ్. చూద్దాం, కొన్ని విషయాలు చూద్దాం. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక, మొదటి తెస్సలోనిక 5వ అధ్యాయం 23వ వచనం. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. సమాధానకర్త దేవుడు మీరు సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. ఏంటి సంపూర్ణత? ప్రభుతో ఉండగలిగినటువంటి సమరూపము గలవారుగా మార్చబడే స్వభావం. ఒకసారి రోమ రాసిన పత్రిక 8వ అధ్యాయం, రోమా 8 మొదటి 4 వచనాలు. కాబట్టి ఇప్పుడు క్రీస్తునందు ఏ శిక్షా విధి? క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమముల నుండి నన్ను కట్ అవుతుంది సొలొమోన్, నేను చదువుతూ చూడండి. కాబట్టి ఇప్పుడు యేసు క్రీస్తు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు. అంటే పాపం యొక్క శిక్ష, పాపం యొక్క శాపం ఏమీ లేదు. లేకుండా ఏమంటున్నాడు? క్రీస్తు యేసు ఉన్న జీవమిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నిన్ను విడిపించిన. దెర్ ఇస్ నో డెత్. గ్లోరిఫికేషన్ అంటే దెర్ ఇస్ నో డెత్, దెర్ ఇస్ నో పవర్ ఆఫ్ సిన్, దెర్ ఇస్ నో పవర్ ఆఫ్ సిన్. కనుక నేను నియమము నుంచి విడుదల చేసి ఏమంటాడు? కిందికి వచ్చిన తర్వాత 5వ వచనం కూర్చోడు. ఆయన శరీరము మందు పాపమునకు శిక్ష విధించెను. ఆయన శరీరం మందు, యేసుక్రీస్తు యందు ఆ శరీరం మందు పాపమునకు శిక్ష విధించి నీకు ఎటువంటి అపాయం లేకుండా నువ్వు దేవుని మహిమలోనికి తీసుకుని రాబడి ఆయనతో కూడా ఉండుటకు ఆయన నీకు కృపను కలిగజేసి ఉన్నాడు. ఆత్మానుసారులు ఆత్మ విషయం మీ మీద మనసు ఉంచుదురు, శరీరానుసారులు మనస్సు మరణం, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. సో నౌ యు హావ్ బీన్ బ్రాట్ ఇంటు ద స్పిరిచువల్ రెల్మ్. ప్రభు ఎట్లున్నాడు? ప్రభు ఆత్మస్వరూపిగా ఉన్నాడు. ఇప్పుడు ఆత్మ శరీరంతో ఉన్నాడు. ఎట్లా అంటే ఆత్మ శరీరంతో ఉన్నాడని శిష్యుల దగ్గర పోయాడు, తలుపులోకి వెళ్ళాడు. తోమేమన్నాడు? ముట్టని నేను నమ్మనన్నాడు. చేయి పెట్టాడా లేదా? దయ్యాలకు కూడా శరీరం ఉంటుందండి, కానీ ఆత్మ శరీరం కాదు అది. There is a difference between the body of the devil and the body of Jesus Christ. ఇది ఆత్మీయమైన శరీరం, ఆత్మ సంబంధమైన శరీరం. ఎమ్మాయి పోతున్న వారు ఆయన మనతో మాట్లాడుచుండగా మన హృదయములు మండలేదా? రొట్టె విరిచినప్పుడు వారి కళ్ళు తెరవబడ్డాయి. మరియమ్మ కడుపులు ఎప్పుడు తెరవబడ్డాయి? ఆయన నోటి మాట వచ్చినప్పుడు ఆయన హృదయం ఆమె మనోన్నతులు తెరవబడ్డాయి. దేవుని బిడ్డలారా, ఆత్మానుసారమైనటువంటి జీవము సమాధానం ఈ గ్లోరిఫికేషన్.
ఇంకోటి కూడా చూద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయం. యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం. నా మాట విని. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా ఆయన విశ్వాసం ఉంచిన వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి పొంది ఉన్నటువంటి కృప అన్నది. సాల్వేషన్ స్టార్ట్స్ ఫ్రమ్ జస్టిఫికేషన్. ఆ నీతిమంతుడుగా నువ్వు కృప ద్వారా తీర్చబడిన నీవు పవిత్రీకరించబడి నువ్వు మరణంలో నుండి జీవంలోనికి వెళ్ళినప్పుడే ఇస్ ద ఎండ్ ఆఫ్ ది యువర్ సాల్వేషన్. అనగా ప్రభుతో ఉన్నటువంటి రక్షణ. అనగా మీ బ్రతికిన కాలం అంతయో అది జీవితం మొదటి నుంచి మొదలు పెడితే నీవు విశ్వాసమును బట్టి కృపను బట్టి నీతిమంతుడుగా తీర్చబడుతూ పవిత్రీకరించబడడానికి సాంక్టిఫికేషన్కి వచ్చినప్పుడు నిరంతరము దినదినము నువ్వు ప్రభువులో నూతనపరచబడి చివరికి పునరుత్థానంలో నువ్వు లేపబడి ఆయన అంతిమ తీర్పులో నుండి నువ్వు జీవంలోనికి నడిపించబడతావు అనే మాట అక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. ఇట్స్ ఎ వండర్ఫుల్ వర్డ్ కదా. నువ్వు జీవంలోనికి నడిపించబడతావు. ఏంటి అక్కడ చూడండి, నా మాట విని నన్ను పంపిన వాడిని విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. వాట్ వండర్ఫుల్. That means there is no power of sin and you are brought into the rightness of Jesus Christ. యేసు క్రీస్తు యొక్క పరిపూర్ణతలోనికి నీవు తీసుకుని రాబడ్డావు. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 14వ వచనం. హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణంలోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉదుకుని వారు ధన్యులు. కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, అరహంతకులను, విగ్రహారాధకులను, అబద్ధమును ప్రేమించి తిరిగించు ప్రతివాడును వెలుపటనుందురు. కానీ నువ్వెవరు? నువ్వు ప్రవేశం మీరు తమ వస్త్రమును ఉదుకుని వారు ధన్యులు. You have been washed from your dirty clothes. కడగబడిన వారు, యేసు రక్తంతో కడగబడిన వారు. పరిశుద్ధాత్మ దేవుని గురించిన జ్ఞానం కలుగజేసి నీ మనోనేత్రము తెరిచి సజీవుడైన క్రీస్తు నీకు చూపించి ఆయన జీవిత విధానాన్ని నీకు నేర్పించి నీ బట్టలు ఉతుక్కొనుటకు జీవవృక్షం యొక్క హక్కు గలవారై గుమ్మముల గుండా పట్టణంలోనికి ప్రవేశించినట్లు వారు తమ వస్త్రములను పరిశుద్ధీకరించబడిన వస్త్రములు కలిగిన వారు. They have been brought into the realm of glorification through the main door. To the main door. కనుక బ్రదర్ రక్షించబడ్డవా ఇదంతా ఏంటంటే మనకు కావాల్సినటువంటి ఏదో తృప్తికి మాట్లాడుకుంటుంటారు. కానీ రక్షణ కార్యక్రమం అనేది ప్రభువును ఎరిగి నువ్వు పవిత్రీకరించబడడానికి ముందుగా నువ్వు నీతిమంతుడిగా తీర్చబడి విశ్వాసమును బట్టి యేసు రక్తంతో నువ్వు కడగబడి ప్రతి వాడు తన ఒక పాపపు స్వభావాన్ని ఉతుక్కొని శుభ్రం చేసుకొని ఆయన వెంబడించి జీవవృక్షం యొక్క హక్కు గలవారై ఆ తినద్దంటేనే కదా కింద పడ్డాడు. ఇప్పుడు తినడానికి నీకు హక్కు కలుగజేయబడింది. దట్ యూ షల్ బి లివింగ్ ఎవర్ లివింగ్ విత్ యువర్ గాడ్, లివింగ్ ఎవర్ లివింగ్ గాడ్. నువ్వు దేవునితో నువ్వు సజీవుడుగా నిరంతర సజీవత్వం జీవంలోనికి వెనకబడ్డాడు. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అన్నాడు. వాట్ ఈస్ ట్రూత్? ట్రూత్ ఈస్ నోయింగ్ జీసస్ క్రైస్ట్. ఆ వాక్యం ఎరుగుటే జీవాహారం, జీవం. 17వ అధ్యాయం అంటాడు కదా యోహాను సువార్తలో, knowing Christ, knowing the word of God itself is eternal life. దేవుని బిడ్డలారా, ఈ పవిత్రీకరించబడిన నీ జీవితంలో అంతిమ గమ్యం ఏంటంటే నీ హక్కు, పౌర హక్కు, అది ప్రభువుతో కూడా ఆత్మస్వరూపం యొక్క స్థితిలోనికి చేర్చబడి ప్రభు ఉండు చోటున నీవును కలిసి ఉండే ఈ మహోన్నతమైన ఒక కృప. అందుకే ఏమంటారు తెలుసా, యోహాను మన ఎఫెసీయుల పత్రిక 1వ అధ్యాయం, చాలా అది ఇష్టమైన నా మాట. అది ఏమంటాడో చూడండి. 4వ వచనం నుంచి, ఎట్లనగా తన ప్రేమ యందు ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తన కుమారులుగా స్వీకరించుటకై
మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలనని జగత్పునాది వేయబడకపోయే ప్రేమ చేత ఆయన ఏర్పరచుకొనెను. మనం పరిశుద్ధులమును నిర్దోషులముగా ఉండడానికి. వాట్ ఎ వండర్ఫుల్ థింగ్. అనగా గ్లోరిఫికేషన్ ఇస్ నథింగ్ బట్ యు ఆర్ బీయింగ్ బ్రాట్ ఇన్ టు ద రెల్మ్ ఆఫ్ హోలీనెస్. పరిశుద్ధులుగా ఉండే జీవితంలో తీసుకుని రాబడడం, నిర్దోషత్వం లేని జీవితంలో తీసుకుని రాబడడం, పాపం లేని స్వభావంలోకి తీసుకుని రావడం, అనింద్యమైనటువంటి జీవితం. తెస్సలోనికలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. ఎవ్రీ వర్డ్ షుడ్ బి, మనం మాట్లాడే ప్రతి మాట వాక్యంతో మనకు సపోర్ట్ చేయబడాలి. తెస్సలోనికలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. మన తండ్రి దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమై అనింద్యమైనవిగా ఆయన సిద్ధపరచుటకై. అనింద్యమైనవిగా. గ్లోరిఫికేషన్ ఏదంటే మన హృదయంలో అనింద్యమైన జీవిత విధానం. అంటే నిందితుతో ఉన్నట్టు కావు, నింద లేని జీవిత విధానం. అక్కడ చూడండి 5వ అధ్యాయం 23వ వచనం. సమాధానకర్తయగు దేవుడే మిమ్మల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరచునుగాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితంగాను సంపూర్ణంగాను ఉండునట్లు కాపాడునుగాక. నిందారహితముగాను పరిశుద్ధముగాను ఉండుటకు ఆయన రాకడ ముందు దేవుడిని తోడై ఉండాలని ప్రార్థన చేస్తున్నాడు. సో ద గ్లోరిఫికేషన్ ఈజ్ ఈ నిందారహితమైనటువంటి జీవితంలోకి ప్రవేశించి క్రీస్తు యేసు యొక్క సమరూపముల వాడిగా మార్చబడడం. సో వాట్ ఈస్ జస్టిఫికేషన్? జస్టిఫికేషన్ ఈజ్ బీయింగ్ రెన్యూడ్ అనగా దేవుని యొక్క ఆ కృప ద్వారా రీజనరేట్స్ యు ఇంటూ ఫెయిత్, ఇన్ యువర్ ఫెయిత్ ఓన్లీ త్రూ గ్రేస్. ఒక నూతన స్వభావం తీసుకొని వచ్చి నీవు నీతిమంత అర్హుడుగా తీర్చబడడం, విశ్వాసమును బట్టి కృపను బట్టి అర్హుడుగా తీర్చబడడం. రోమిల రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. రోమా. కాబట్టి విశ్వాసములన మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉందము. ఆయన ద్వారా మన విశ్వాసము కృప వలనను ప్రవేశం గల వారమే అందులో నిలిచి ఉంటాము. కృప ద్వారా, విశ్వాసం ద్వారా నేను ఆయనలో ప్రవేశం కలుగుతావు. ఏ ప్రవేశం? ఆ ద్వారం నుంచి వచ్చే ప్రవేశం. అక్కడ చెప్పండి కదా మనకు రెవల్యూషన్స్ లో, ప్రకటన గ్రంథంలో ద్వారంలో నుండి ప్రవేశించేదానికి. కానీ విశ్వాసం బట్టి కృపను ఎవరైతే విశ్వసిస్తారో వారికి కృప కలగజేయబడుతుంది. ఆ కృప ఏంటంటే నువ్వు పాత పాపపు స్థితిలో నుంచి రక్షణ పొందడానికి, కనుక దేవునితో కూడా ఉండడానికి దేవుడు నీకు జస్టిఫై చేస్తున్నాడు. కేవలం కృప వలనని. బహుమానం ఏం రాదు ఆయనకు. కానీ ఆయన ప్రేమ, ఆయన కనికరమును బట్టి ఆయన శాపముగా మార్చబడి నీకు పొందే శిక్షకు బదులుగా ఆయన శిక్ష పొంది నీకు సమాధానకర్త అయిన ఆ దేవుడు సమాధానముతో ఆయన నిన్ను నీతిమంతుడుగా తీర్చి రక్షణకు పాత్రుడు. ఆ రక్షణ పాత్రం ఏంటంటే జీవము గల దేవుని యొక్క మహిమలోనికి ప్రవేశించడమే రక్షణనండి. ఇప్పుడు చదివిన వాక్యాలను బట్టి అదే కదా అర్థమవుతుంది. ఆ జీవముల దేవుని యొక్క మహిమగల స్థితిలోనికి, ఆత్మస్వరూపంలోనికి మార్చబడమే. కనుక బ్రతికి ఉండగానే ఈ పాప క్షమాపణ, బ్రతికి ఉండగానే నీ ప్రభువును అంగీకరించినప్పుడు కృపలో నీవు పరిశుద్ధీకరించబడతావు గనుక, జస్టిఫై అవుతావు గనుక మొదటి పునరుత్థాన పరిశుద్ధుల యొక్క పునరుత్థానంలో ఉంటబడతావు. ప్రభు యొక్క పరిపాలనలో పాలుభాగస్తుడిగా ఉంటావు. అంత మట్టుకు ఆ ప్రభు దినము మట్టుకు నీ విశ్వాసాన్ని కాపాడుకుంటే ఆ మహిమలోనికి చేర్చబడి మహిమ స్వరూపి అయిన దేవునితో ఆయన స్వరూపముల వారిగా ఆయనతో చేర్చబడి ఆయనతో జీవించడమే ఈ నిత్య జీవపు కృప. అక్కడ దెర్ ఈస్ నో టైం, ఇట్ ఈస్ ఓన్లీ క్వాలిటీ అండ్ దెర్ ఈస్ నో క్వాంటిటీ. ఇది పరిశుద్ధత, ఎటువంటి నిత్యమైనటువంటి అక్కడ ఉన్నటువంటి టైం. దట్ ఈస్ గ్లోరిఫికేషన్. జస్టిఫికేషన్, sanctification and glorification.
రక్షణలో 3 స్వభావాలు. అందులో నీవు నీతివంతుడిగా తీర్చబడి కృప ద్వారా విశ్వాసమును బట్టియే తీర్చబడి పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు ద్వారా యేసుక్రీస్తు యొక్క క్రియల జీవిత విధానమును బట్టి, ఆయన బోధను బట్టి, ఆయన స్వభావమును బట్టి, ఆయన నడతను బట్టి, ఆయన క్రియలను బట్టి నీవు పవిత్రీకరించబడినప్పుడు ఆయన సమరూపముగా మార్చబడి పాపము యొక్క శక్తిహీనత దాన్ని మొత్తం తీసివేయబడి మహిమలో చేర్చబడి మహిమతో ఉన్న దేవుని యొక్క కృపా సన్నిధానంలో మహిమపరచబడి జీవితంలోకి ప్రవేశిస్తావు. ఆత్మస్వరూపిగా ప్రభుతో కలిసి ఉంటావు. దట్ ఈస్ ది గ్లోరిఫికేషన్. లాస్ట్ మాట చదువుకొని మనం ముగిద్దాం. యోహాను పత్రిక 3వ అధ్యాయం. యోహాను పత్రిక 3వ అధ్యాయం మొదటి నుంచి చూసుకుందాం. మనము దేవుని పిలువమని పిలువబడినట్లు తండ్రి ప్రేమ అనుగ్రహించిన చూడుడి. అంటే ఇక్కడ ఆగుదాం. మనము దేవుని పిల్లలు మనం పిలువబడ్డాడు. తండ్రి మనకెట్టి ప్రేమ అనుగ్రహించిన చూడుడి. ఏం ప్రేమ చూపించాడు? నీకు బదులుగా శాపంగా మార్చబడ్డాడు. నువ్వు పొందే శిక్షను ఆయన పొందాడు. విడిచిపెట్టలేదు. నన్ను పోలి నడుచుకోమన్నాడు. ఆయనలో ఉన్నవాడు ఒక నూతన సృష్టిగా మార్చబడ్డాడు. మార్చబడిన వాడు మహిమలో ప్రవేశించాడు. దెన్ యు ఆర్ నాట్ లాస్ట్. అందుకే బైబిల్ ఒక మాట ఉంది, నశించిన వెతుకు రక్షించడానికి వచ్చిన ఆ యేసుక్రీస్తు యొక్క రక్షణ ప్రణాళిక. ఈ రక్షణ ప్రణాళిక మనమందరం మహిమలో చేర్చబడినప్పుడు అది పరిపూర్తిగా గావించబడినది. ఇంకేమంటాడండి? మనం దేవుని పిల్లలమే. ఈ హేతు చేత లోకము మనల్ని ఎరుగదు, ఏలయనగా అది ఆయనను ఎరగలేదు. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇక ఏమవుదామో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూద్దాము గనక ఆయనను పోలి ఉందామని ఎరుగుదాము. ఏమవుతుందో తెలియదు, కానీ ఒక విశ్వాసం మనకు కలిగి ఉంది. ఏంటంటే ఈ మహిమలో ఇన్ గ్లోరిఫికేషన్ ఏమంటారంటే, చివరి మాట ఏమంటారంటే, ఆయన ప్రత్యక్షపరచబడలేదు కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూద్దాము గనక ఆయనను పోలి ఉందామని ఎరుగుదాము. వి విల్ సీ హిమ్ అండ్ వి విల్ బి ఇన్ ద లైక్నెస్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. దట్ ఈస్ ద గ్లోరిఫికేషన్. ఏమైతుందో తెలియదు, కానీ ఒక గొప్ప విశ్వాసం కనుక మనం పము చేరి ఉన్నాం కనుక ఆయన బయలుపరచబడినప్పుడు ఖచ్చితంగా ఆయనను పోలి ఉంటాం, ఆయనను చూస్తాం, ఆయనతో ఉంటాం. మహిమ పరచబడడం అనగా ప్రభువుతో కూడా ప్రభు సమరూపముల వారిగా మార్చబడి ఆయనను చూచుచు ఆయనతో ఉండడమే ఈ మహిమ గల స్వభావపు జీవితం. ఇదే ప్రతి క్రైస్తవుని యొక్క అంతిమ ప్రయాణపు గురి. అండ్ దట్ ఈస్ ది గెట్టింగ్ ఇన్ టు ది citizenship of heavenly and glorified nature of God. దేవుడు తన కృప మనకు దయచేయును గాక. ఆమేన్. ఆమేన్.